చెప్పురా ఉదయ్, ఏమంటావు? మళ్ళీ వీడియో తీసామంటావా లేకపోతే ఈడికి వదిలేసామంటామా? ఒక మాట చెప్పురు ముడ్డ. కరెక్ట్. చెప్పురా ఉదయ్, ఏమంటావు? మళ్ళీ వీడియో తీసామంటావా లేకపోతే ఈడికి వదిలేసామంటామా? ఒక మాట చెప్పురు ముడ్డ. కరెక్ట్. అందరు కష్టపడతాయి కదరా ఛానల్ గ్రో అవుతుంది. అందరు కష్టపడతాయి కదరా ఛానల్ గ్రో అవుతుంది. మా కిందనే మా కమెంట్లోనే వస్తుంది మొత్తం. ఏమైందిరా అందు 6 మంది ఉన్నారు, ఇప్పుడేమో 3 అయ్యారు, రేపన్నాడు ఒక్కడైతాడు, ఏం గ్యారెంటీ అని. ఏమైందిరా అందు 6 మంది ఉన్నారు, ఇప్పుడేమో 3 అయ్యారు, రేపన్నాడు ఒక్కడైతాడు, ఏం గ్యారెంటీ అని. చెప్పురా ఉదయ్, ఏమంటావు? మళ్ళీ వీడియో తీసామంటావా లేకపోతే ఈడికి వదిలేసామంటామా? ఒక మాట చెప్పురు ముడ్డ. కరెక్ట్. చెప్పురా ఉదయ్, ఏమంటావు? మళ్ళీ వీడియో తీసామంటావా లేకపోతే ఈడికి వదిలేసామంటామా? ఒక మాట చెప్పురు ముడ్డ. కరెక్ట్. ఛానల్లో పని చేసేటోళ్ళు అయితేనే ఛానల్లో ఎయ్యురు రాబాయ్. ఆయనకి అవసరమా రాబాయ్? ఆయనకి ఆడొచ్చి 2-3 రోజులు అవుతుంది. ఆయనకు అవసరమా పొద్దున 7-8 గంటలకు వచ్చి రావడం? ఆయనకు అవసరమా? రేపన్నాడు వచ్చి నాకు ఛానల్లో నేనున్నా ఏమైనా గ్రో అయిన తర్వాత కూడా నా దగ్గర వచ్చి అది ఇది నాకు అనవద్దు. నేను అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను. నేను ఛానల్ పెట్టుకున్నావు, నువ్వే నడిపిస్తున్నావు, మూతాబర్ బరాబర్ మూతాబర్ దెంగ. నేను నా ఛానల్ కాబట్టి అందరు ఉంటే అందరు ఛానల్ అంట. ఇప్పుడు నేనే ఎడిటింగ్ చేస్తున్నా, నేనే వీడియో చేస్తున్నా, ప్రతి ఒక్కటి నేనే చేసినప్పుడు మళ్ళీ మీరు వచ్చి ఇంకా ఇట్లా ఏదో ఒక కంటెంట్ చెప్పి అరా అవురా బాయ్ నేను దీన్ని ఇట్లా చేసి అట్లా చెప్తా అంటే మీకు అదే పని. అందరు కష్టపడతాయి కదరా ఛానల్ గ్రో అవుతుంది. అందరు కష్టపడతాయి కదరా ఛానల్ గ్రో అవుతుంది. ఇంకల నుండి నేను ఇప్పుడు ఒకసారి వస్తారా ఒక గంటలు వస్తా, మళ్ళీ ఆడికి ఆ రోజు టైం చెప్పినప్పుడు టైంకి రావాలి, టైంకి పని చేసుకోవాలి రా భయ్. మీకు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి పర్సనల్ పని. వీడియో ఏమో పని ఉంది, నేను కూడా బయటకు పోయేది ఉంది. నేను ఎందుకున్నా? మనం ఏం గంట సేపు ఏం వీడియో చెయ్యం, మనం రోజు మొత్తం ఏం చెయ్యం. ఎంత అరే ఒక వీడియో మనకు అయ్యిందా, దాని తర్వాత మీ ఇష్టం, దాని తర్వాత నా మీదనే పడుతుంది. నేను ఎడిటింగ్ చేయాలి, అది ఏది ఎంతలో మంచి వచ్చిందా లేదా చూడాలి. మీరు వీడియోలు తీయని అంత తనలాడుతుంటే ఒక వీడియో లేట్ అయితే అన్న ఎంత తిడతా నేను? అంత తనలాడుతుంటే ఒక వీడియో లేట్ అయితే అన్న ఎంత తిడతా నేను? ఫోన్లు చేసి పొద్దున్న నుంచి ఫోన్లు కొట్టాలి, ఫోన్లు ఫ్లైట్ మోడ్లో పెడితే మళ్ళీ ఒక ఇంటికి పంపించాలి. ఒక వీడియో ఎడిటింగ్లో లేట్ అయితే అన్న ఎంత తిడతా నేను? మీరు కూడా తిడతారు కదా. ఇక ఫోన్ మీదకి వెళ్ళి ఏమైందిరా ఇవాళ వీడియో అప్లోడ్ అవుతుందా, రేపు వీడియో మళ్ళీ విఐపీలలాక ఏమైందిరా వీడియో అప్లోడ్ కాలేదు, మళ్ళీ విఐపీలలాక ఏమైందిరా వీడియో అప్లోడ్ కాలేదు. ఒక వీడియో లేదు, పెద్దలు చేసినట్టే మళ్ళీ వీడియోలకు ముఖం మీద ఎప్పుడు రే వస్తా అంటే వస్తా, యూట్యూబ్లో ఉంటే ఉంటా, లేకపోతే వదిలేస్తా. పక్కకి జరిగిపోయి ఉండనంటే వెళ్ళిపోరు. మేము 2-3 కూడా కలిసి కూడా మేము వీడియో తీసుకోండి, చూసేటోళ్ళు ఎట్లన్నా చూస్తారు. మళ్ళీ మా కిందనే మా కమెంట్లోనే వస్తుంది మొత్తం. ఏమైందిరా అందు 6 మంది ఉన్నారు, ఇప్పుడేమో 3 అయ్యారు, రేపన్నాడు ఒక్కడైతాడు, ఏం గ్యారెంటీ అని. ఏమైందిరా అందు 6 మంది ఉన్నారు, ఇప్పుడేమో 3 అయ్యారు, రేపన్నాడు ఒక్కడైతాడు, ఏం గ్యారెంటీ అని. అట్లా తెచ్చుకోవాలా మన మాట? దారా ఒక వీడియో చేద్దామంటే లేదురా నాతో కాదు. మళ్ళీ మొన్న మాటలు ఎందుకు ఇవ్వాలి మనకు? ఎప్పుడు మీకు ఇష్టం ఉందంటే చేద్దాం రాబాయ్, లేదు రాబాయ్ మాతో కాని పని అంటే ఎప్పుడు మీరు కూడా వెళ్ళిపోరు, ఆన్లాక చేసుకుంటాడు. ఈ వీడియో మనం ఏమో నేను అరే పిలిచి ఇట్లా మాట్లాడి తర్వాత వీడియో కట్ చేసి అట్లా ఇట్లా పెడతాను కాదు. నేను నిజంగా ఆడ వీడియో కూడా చేస్తున్నా. నేను పబ్లిక్ కూడా చూడాలి ఏమైంది వీళ్ళ వీడియో వస్తలే అని కూడా. ఈ ఫ్రాంక్ లావడాలు కాదు, ఇది మొత్తం వ్యూస్ వచ్చేది కాదు, మొత్తం మనం సెటప్ చేసి అయితే నేనైతే చేస్తలే. నేను పబ్లిక్ కూడా తెలియాలి మీరు ఏమేమి చేస్తున్నారు అని కూడా.
అందుకే వీడియో స్టార్ట్ చేసి ముందే పెట్టేసిన నేను. చేద్దాం కాదు, టైంకి రావాలి, టైంకి వేయాలి, టైంకి ఉండాలి, అట్లయితేనే చేద్దాం అన్నోరి. ఇప్పుడు ఏదో తిడుతున్నామని చెప్పి చేద్దామని కాదు. ఈ రియల్ ఫ్యాంక్ రోజు మాత్రం కంపల్సరీ ఎవరికి ఎంత పని ఉన్నా సరే, మాకు కూడా పనులు ఉన్నాయి. సండే రోజు ఏ టైంకి రావాలో ఆ టైమింగ్ చెప్పేసారు అందరికి. కొత్తగా ఏం చెప్తారు టైమింగ్ అంటున్నావు కదా, సండే టైమింగ్కి నైటే పెట్టేసాయి. ఎవరా నైట్ ఈ టైంకి పెడుతున్నా, రేపు మార్నింగ్ ఈ టైంకి రావాలి వీడియోకి కథం. సరే పెడతా కానీ దానికి ఎవడన్నా రిప్లై ఇస్తాడారా? గ్రూప్ లో మెసేజ్ వస్తే ఎవడరా రిప్లై ఇస్తారు? ఎవడన్నా రిప్లై చేయకపోతే ఎగ్జిట్ చేసేయి అంతే. ఎగ్జిట్ చేసేది ఎందుకు? డైరెక్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే ఛానల్లోకి వెళ్ళిపోరు రాబాయ్, గ్రూప్లోకి వెళ్ళి ఎగ్జిట్ చేసేది ఏంది? అంతే. ఎగ్జిట్ చేసేది ఎందుకు? డైరెక్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే ఛానల్లోకి వెళ్ళిపోరు రాబాయ్, గ్రూప్లోకి వెళ్ళి ఎగ్జిట్ చేసేది ఏంది? ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోరు ఛానల్లోకి వెళ్ళి. ఇట్లా పిలిచి ఊకి అడుగుపించుకోవాలంటే మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. అంటే నాకు అర్థం కాదు, ఛానల్ ఎందుకు పెట్టించారు, మళ్ళీ మాటలు ఎందుకు అనాలి? మాట్లాడతలేవేం రా బై, నోట్లో ఏమైనా పెట్టుకున్నావేంది? మాట్లాడతలేవేం రా బై, నోట్లో ఏమైనా పెట్టుకున్నావేంది? ఏం మాట్లాడే కాదు, ఇవాళ మాట్లాడక రేపన్నాడు వచ్చి నా ముంగట వచ్చి మాట్లాడిన అనుకో, ఈ వీడియో తీసి ముంగట చూపిస్తా. కష్టం చేయింది, రేపు వచ్చి నా మూతాబరితో నాతో మాట్లాడి అనుకో, నేను ఏం చేయలేను. నువ్వు ఎంత ఊరినా నేనేం పట్టించుకోను. నేను చిక్కశరం లేదు దీనికి. పో అన్నాడు, మళ్ళీ ఇంటికెళ్ళి వస్తున్నాడు. చెప్పు, ఇప్పుడు ఏమంటావు? వీడియో చేద్దామనుకుంటున్నా లేదా? వీడియో ఆడినందు, వీడియో ఆడ పెట్టినా చూడు, చూస్తుందా వీడియో? మనకు చెప్పలేదురా, చెప్పలేదు. ఎందుకు చెప్పాలి? స్క్రిప్టెడ్ వీడియో కాదు, చెప్పేయనికే కాదు, నా లౌడా ఫ్యాంక్ కాదు, ఇది రియల్ వీడియో. ఇది స్క్రిప్టెడ్ వీడియో కాదు, చెప్పేయనికే కాదు, నా లౌడా ఫ్యాంక్ కాదు, ఇది రియల్ వీడియో. ఇది ఏమంటావు అది చెప్పను. ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుతారు ఏమైంది వీడియో వస్తలేదు అంటే ఇద్దరు మన గుణాలు కూడా వాళ్ళకి తెలియాలే కదా. ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుతారు ఏమైంది వీడియో వస్తలేదు అంటే చూస్తారు, ఓడి చేస్తలే అనేది చెప్తారు. వీడియోలో ఒక్కడు కనిపిస్తలేడు, అందరూ పనులు ఉంటది. అందరం కలిసి చేద్దామంటే నీ మూతాబడితో నువ్వు అప్పుడు మాట్లాడినావు కదా, మళ్ళీ ఇప్పుడు చేద్దామని అంటే నీ మూతాబడితో నువ్వు అప్పుడు మాట్లాడినావు కదా, మళ్ళీ ఇప్పుడు చేద్దామని అంటే ఇప్పుడు చేద్దామని ఏ ముఖంతో వచ్చి చేద్దామని అంటున్నావు? ఇన్ని రోజులు ఫోన్లలో బిజీ ఉండే, ఇప్పుడు ఫోన్లలో బిజీ. ఏం ఫోన్లో బిజీ రా ఆయన? నువ్వేమో సాఫ్ట్వేర్ జాబ్ చేసావారా? నువ్వు? అవును, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే మజాక్ అవుతుందా నీకు? కొట్టా అని నిన్ను కలిపి కొడతా. గల్లవుతుందా ఫస్ట్? కొట్టా అని నిన్ను కలిపి కొడతా. వద్దు